ధన్యవాదాలు. మేడం గారు ఫస్ట్ డే మనం పరిచయం చేసుకునేటప్పుడు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోమన్నారు. అది నిజంగా అండి. ఇంత ఖర్చు పెట్టి మనం ఎక్కడికైనా మనం ఒక్క రోజైనా బయటకు వెళ్ళగలమా? వెళ్ళలేము. కానీ మన ఈవీసీ సార్ ద్వారా ఇంతమంది అందరిలో ఉన్నటువంటి క్రియేటివిటీ గుర్తించి సార్ మనకి ఎంత అవకాశం ఇచ్చినందుకు ఈవీసీ సార్కి ధన్యవాదాలు. మేడం గారు విలువైన సందేశాన్ని మనకి అంటే మీరు చక్కగా వినియోగించుకోవాలి, మనం వినియాలి, గ్రహించాలి, విని వదిలేయడం కాదు కానీ చేసి చూపించాలని చెప్పారు. నాకు అది బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి ధన్యవాదాలు. మేడం గారికి, స్టేట్ నుంచి వచ్చిన సార్కి, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన స్టేట్ టీమ్ అందరికీ కూడా ఇచ్చేసిన బీఆర్సీ ఓనర్స్ అందరికీ ధన్యవాదాలు. నిజంగా అంటే మనకి ట్రైనింగ్ అనేది అంటే ఇందులో చిన్నవాళ్ళు ఉన్నారండి, మీడియం ఉన్నారు, కొంచెం ఫైనాన్స్గా కూడా బాగానే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరికొకరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్స్ ఇక్కడ తర్వాత ఫీల్డ్ విజిట్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి మిషనరీ కానీ అంటే మనం బయటికి వెళ్ళి చూడాలంటే ఒక్కొక్క చోటకి ఒక్కొక్క మిషనరీ చూడగలం. ఇక్కడ అన్ని రకాల దగ్గర 10-20 వరకు మిషనరీని ఇక్కడ చూడడం, ఎవరికి తగ్గట్టుగా మిషనరీ కూడా తీసుకునే విధంగా బయట పర్చేజ్ చేసుకుని ఒకరికొకరు షేరింగ్ చేసుకుని ఒక చోట పట్టేది ఇంకో చోటకి బీఎస్సీ ఓనర్స్ అనే వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా వాల్యుయేషన్ చేసుకుని ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏది చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఒక వేదిక ప్లాట్ఫామ్గా అంటే మన ఆర్ఐఎస్ఎస్లో కూడా ఉండకపోవచ్చండి. అంటే ఇక్కడ ఒక రైతు నేస్తం ఫౌండేషన్లో మాత్రమే అది సాధ్యపడిందండి బాగాను. అంటే రైతు నేస్తం ఫౌండేషన్ మన ఆర్ఐఎస్ఎస్ దగ్గర అయితే మనం ఇన్ని చూపించలేము. ఇది ఒక వేదిక ప్లాట్ఫామ్గా వెంకటేశ్వర గారు కూడా నిన్న దగ్గరుండి 3 గంటలు ఆయన స్పీచ్ తీసుకుని మాకందరికీ కూడా దగ్గర ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చేసి మన ఈ వాల్యుయేషన్ చేసుకుని ఈ మెషిన్కి ఇలాగా లేబులింగ్ కానీ ప్యాకింగ్ కానీ ఆ పేమెంట్ మనం కేజీ అయితే కేజీ, పావు కేజీ అయితే పావు కేజీ, అర కేజీ అయితే అర కేజీ వచ్చే లేబులింగ్లు కానీ ఆ ప్యాకింగ్ యొక్క తర్వాత అందులో ఫుడ్లో ఉండే క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయి, క్యాలరీస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఆ లేబులింగ్ రూపంలో చేసుకున్న దానికి మనకి బయట మార్కెటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు. వీళ్ళందరికీ కూడా అది బాగా నచ్చిందని అన్ని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అందరితో కూడా కొద్దిసేపు హెల్త్ స్టార్ట్ చేయడం అన్ని షేర్ చేయడం జరుగుతుందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అది ఇక్కడ కూడా మనకి ఈ 4 రోజుల సెషన్కి సంబంధించి ముందు రాగానే స్టేషనరీ ఇవ్వడం కానీ రిసీవింగ్ కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆఫీస్లో డిపిఎం గారు అక్కడ కూడా ముందు గైడెన్స్ ఇచ్చారు. మీరంతా కూడా ఇది ఆర్వైఎస్ఎస్ మనకి చాలా మంచి ట్రైనింగ్స్ ఇచ్చి చేస్తున్నారు కాబట్టి దీని విలువైన దాన్ని మనం చాలా దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుని మీరు అందరూ వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి మేడం గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మనకి వసతులు కూడా అక్కడ మేడం గారు కూడా అప్పుడు అందరూ టిఫిన్ చేశారా 2-3 సార్లు అడిగారు. భోజనాలు కూడా టైంకి తెప్పించడం అన్నీ కూడా చాలా ఏర్పాట్లు చూసి మేడం గారు చేశారు. ఇక్కడ కూడా వసతి కానివ్వండి, టిఫిన్ సెక్షన్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి అన్నీ కూడా చాలా అంటే తింటారు. భోజనంలో కూడా 2-3 రకాల మిల్లెట్స్ కరెక్ట్ రైస్ కానివ్వండి, అలాగే కర్రీస్ కానివ్వండి అన్నీ కూడా ఎవరికి కూడా సాత్వికంగా ఆ ఫుడ్ తిన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి కోపం ఉండదండి. ఎవరికి సాత్వికంగా ఎలా ఉన్నారు, సాధుకేతువులా ఉంటారు. ఆ విధంగా చాలా మంచి ఫుడ్ ఇచ్చారు వెంకటేశ్వర. ఏం తినడం కూడా ఆయిల్ లేదండి, చాలా మంచి ఫుడ్ ఇచ్చారు. వసతి కూడా అలాగే ఉంది. ఆయన దగ్గర నిన్న కూడా ఎవరికి నీళ్ళు కానీ ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగా చూడాలని చెప్పారు. ఇక్కడ మనకి ప్రతి టీమేజీ లీడర్ కూడా అందరూ కూడా దేనికి సంబంధించిన దానికి సర్టిఫికేషన్ అవనివ్వండి, మన పీజీఎస్ సర్టిఫికేషన్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి అన్ని విషయాలు కూడా చాలా బాగా నేర్చుకున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ రోజు కొంతమంది చూశాను. సో మనం మాట్లాడుకుంటాగానే జేడీ గారు వచ్చారు కానీ కొంచెం అడగకుండా మనం పిలిచాము. సో మీ అందరూ కూడా చక్కగా కొత్త సంవత్సరంలో సంక్రాంతి కూడా జరుపుకొని ఇక్కడికి వచ్చారు. అందుకే కొంతమంది రాలేదు, మళ్ళీ ఇంకా అత్తగారింటికి వెళ్ళి రాలేదేమో. సో మిగతా వాళ్ళందరూ చక్కగా వచ్చారు. ఇవేంటంటే నేను అన్నట్టు
మొదటి నుంచి కూడా మన ఆర్ఎస్ఎస్లు ఏంటంటే ప్రతిదీ సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తారు. ఫస్ట్ మీరందరూ కొంతమంది రైతులు ఉన్నారు, కొంతమంది క్యాడర్స్ ఉన్నారు, కొంతమంది కషాయాలు వచ్చు, కొంతమందికి రావు, వచ్చినా సిస్టమేటిక్గా రాలేదు. ఎందుకంటే మన కషాయం ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉంటేనే పనిచేస్తుంది. లేకపోతే రైతులు ఏంటి అపోహ, ప్రభుత్వ వ్యవసాయం చేస్తే ఏమో పని చేయకూడదు, దిగుబడి తగ్గుద్ది అనేది. అక్కడ లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? మన దగ్గర కూడా ఉంది. అంటే మనం కరెక్ట్గా చేయలేకపోవడం, కరెక్ట్ డోస్ చెప్పకపోవడం, కరెక్ట్ డోస్ వేసి కరెక్ట్ టైంలో కూడా వాడించకపోవడం. కాబట్టి వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మనకి జాతీయ ప్రభుత్వ వ్యవసాయ మిషన్లో కూడా వెళ్ళాం. కాబట్టి అక్కడి నుంచి ప్రతి వాళ్ళకి బీఆర్సీ ఓనర్ తయారు చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఆర్వైసెస్ వాళ్ళు మనందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి. ఫేజ్ మేడంలో అంటే చక్కగా చూడండి, ఫస్ట్ కషాయాలు చేయటము, నేర్పించడం, ఇది ఒక 6 days, తర్వాత ఈడిపి ట్రైనింగ్, తర్వాత ఇది ఇన్పుట్ అవుతుంది. అంటే ఒక స్టేజ్ వైజ్గా ఫస్ట్ కషాయాలు నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి, తర్వాత రెండోది